అందరికీ నమస్కారం. రాజకీయాల్లో ఒక విష సంస్కృతి తయారైంది. అధికారంలో ఉన్న నాయకులు వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులు యొక్క పేర్లు పెడతాం. కొన్ని పథకాలకు కానీ, కొన్ని బిల్డింగ్స్ కానీ, కొన్ని జిల్లాలకు కానీ పరిపాటిగా వస్తూ ఉంది. ఈ ప్రక్రియని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 2004లోనే రామారావు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఎన్టీ రామారావు పేరు పెడదాం టీడీపీ వాళ్ళు తీర్మానం చేసుకుని ఎయిర్పోర్ట్ మొత్తం కట్టించినాక హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని, దానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ అండ్ ఎయిర్పోర్ట్ని పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. అంతకుముందు టీడీపీ వాళ్ళు నందమూరి తారక రామారావు ఎయిర్పోర్ట్ అని పెడదామన్నారు. ఆ పేరు కాకుండా రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని నామకరణం చేశారు. అక్కడ స్టార్ట్ అయింది విషబీజం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పేర్లు మార్చేది. ఇటీవల తెలంగాణలో కూడా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉంటే దాన్ని తీసేసి లోకల్గా ఉన్న ఒక నాయకుడు పేరు పెట్టారు. ఇది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. దాంతో అక్కడ లోకల్గా ఉన్న ఆర్యవైశ్యులంతా కూడా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేశారు. పొట్టి శ్రీరాములు అనేవాడు మా వయసులో ముఖ్యుడు, ఆయన పేరు మార్చవద్దు, ఆయన పేరే కంటిన్యూ చేయండి విశ్వవిద్యాలయం కానీ కోరడం జరిగింది. అయినా కానీ అప్పటికే తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చేసింది. అక్కడ కూడా ఇదే సంస్కృతి తెలంగాణలో కూడా స్టార్ట్ అయింది. దాని మీద బీజేపీ నాయకుడు బండి సంజయ్ మాట్లాడుతూ కేబీఆర్ పార్క్ పేరు మార్చగలరా, లేకపోతే ఎన్టీఆర్ పేరు పథకాలు మార్చగలరా, లేకపోతే సంజీవ్ రెడ్డి పేరుతో పేర్లు మార్చగలరా, ఇవన్నీ చేయగలరా, మీరు ఇట్లా మారుస్తున్నారు, అది పద్ధతి కాదని బండి సంజయ్ కూడా పొట్టి శ్రీరాములు పేరు మార్పిడి, విశ్వవిద్యాలయం పేరు మార్చడంలో అధికార కాంగ్రెస్ పార్టీని విమర్శించాడు. ఎవరు? బండి సంజయ్, బీజేపీ కేంద్ర మంత్రి. ఇది ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు అనూహ్యంగా మార్చేటి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు. ఆ రోజు అది పెద్ద కాంట్రవర్సీ అయింది, వివాదాలకు దారితీసింది. సరే, ఈ పేరు మార్చడం అనేది ప్రతి రాజకీయ పార్టీ కూడా అధికారంలోకి వచ్చినాక వాళ్ళ పథకాలకు పెట్టుకుంటున్నారు. అంతవరకు ఓకే. గతంలో ఉన్న పేర్లు, నాయకుల యొక్క పేర్లు గుర్తుగా కొన్ని యూనివర్సిటీసో, కొన్ని బిల్డింగ్స్కో, కొన్ని జిల్లాలకో, కొన్ని ప్రాంతాలకో పెట్టిన పేర్లని తొలగించి మళ్ళీ అధికార మార్పిడి జరిగినప్పుడల్లా కూడా ఈ పేర్లు పెడతాం అనేది ఒక గొప్ప విష సంస్కృతిగా చెప్పచ్చు. ఈ సంస్కృతి అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా మళ్ళీ తిరగదోడింది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుకి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెడితే, ఇప్పుడు వీళ్ళు వచ్చినాక కూటమి ప్రభుత్వం రాగానే ఆ పేరు తీసేసి మళ్ళీ యథాస్థితిలో ఎన్టీఆర్ పేరుకు కొనసాగిస్తూ జీవో తీసుకొచ్చారు. అంతేకాకుండా వైఎస్ఆర్ జిల్లా ఉంటే దాన్ని తీసేసి కడపకి వైఎస్ఆర్ జిల్లా అని ఉండేది, దాన్ని ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టారు. సరే, అది పెట్టారు. పూర్వం కడప ఉండేది కాబట్టి కడపకి యాడ్ చేశారు. సరే, కొంతవరకు ఆ జిల్లా గుర్తు ఆనవాళ్ళు పోకుండా ఉండేందుకు అలా చేశారేమో అని సర్దుకోవచ్చు. అది కొంత యాక్సెప్టెన్స్ వచ్చింది. వైఎస్ఆర్ కడప జిల్లా అన్నారు కాబట్టి, ముందు వైఎస్ఆర్ పేరే ఉంది కాబట్టి అది కొద్దిగా యాక్సెప్టెన్స్ వచ్చింది. ఇక దానికి కడపకు కూడా ఒక విశిష్టత ఉంది. తిరుపతి వెంకటేశ్వర స్వామికి కడప గడప తొలిమెట్టు అని దానికి ఒక విశిష్టత ఉంది. ఆ పేరు కడపకి గడపని, వెంకటేశ్వర స్వామి మొదటి గడపని ఇలా ఉండటం వల్ల దాన్ని ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఆ ప్రాముఖ్యతని చెడగొడటం ఇష్టం లేక వైఎస్ఆర్ కడప జిల్లా అన్నారు. తప్పులేదు. అంతవరకు కొంత వైసీపీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే వైఎస్ఆర్ పేరు పూర్తిగా తొలగించలేదు కాబట్టి. అదే విషయాన్ని ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా దానికి ఓకే, అది బాగానే ఉంది, ఇక్కడ వైఎస్ఆర్ పేర్లు తొలగించే సంస్కృతి మంచిది కాదు. వైజాగ్లో క్రికెట్ స్టేడియం ఉంటే ఆ స్టేడియంకి కూడా పేరు తొలగించారు, వైఎస్ఆర్ పేరు తొలగించారు. ఇది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు. అదొకటి. అదేవిధంగా కృష్ణా జిల్లాలోని తాడిగడప, వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ అని నామకరణం చేశారు ఒక కొత్త మున్సిపాలిటీకి. దాన్ని కూడా వైఎస్ఆర్ తొలగించి తాడిగడప మున్సిపాలిటీ అని పెట్టారు. ఆ రోజు తాడిగడప మున్సిపాలిటీ విషయంలో షర్మిల గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని మీద విమర్శ చేస్తూ మాట్లాడారు. ఇది తప్పు చంద్రబాబు గారు, మీరు చేసేది వైఎస్ఆర్ తాడిగడపని ఎందుకు మారుస్తున్నారు మీరు అని కామెంట్ చేయడం జరిగింది. అది వైఎస్ఆర్ తాడిగడపని పెట్టారు. అక్కడ పెట్టారు గౌరవంగా రాజశేఖర పేరు పెట్టి వదిలేయచ్చు, దానివల్ల నష్టమే లేదు. మళ్ళీ ఇవాళ దాని వైఎస్ఆర్ పేరు తీసేసి తాడిగడప మున్సిపాలిటీ. ఆ రోజు పెట్టే రోజే పెట్టకూడదు. కృష్ణా జిల్లాలో ఉన్న ప్రముఖుల పేర్లు పెట్టుకోవాలి, కాకుండా వైఎస్ఆర్ పేరు పెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ గొప్ప లీడర్ కాబట్టి పెట్టారు, సంతోషమే. దాన్ని మళ్ళీ ఇవాళ తీసేశారు టీడీపీ కూటమి వచ్చినాక. ఈ విధంగా అది ఎన్టీఆర్ జిల్లా ఉంది.
ఎన్టీఆర్ విజయవాడ జిల్లాని పెట్టలేదు కదా. ఇది కూడా కొన్ని విమర్శలకు తావిస్తుంది. ఈ పేర్లు మార్చడం అనే సంస్కృతి ఎవరు చేసిన తప్పని ప్రజలు మేధావులు అందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు. మొన్న వైసీపీ వాళ్ళు చేసిన తప్పే మళ్ళీ ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇది ఎవరు చేసిన మళ్ళీ రేపు వైసీపీ ప్రభుత్వం ఈ పేర్లు మారుస్తారని మేధావి వర్గం కానీ విశ్లేషకులు కానీ అందరూ కూడా ఈ చర్యలను విమర్శిస్తున్నారు. ఈ పేర్లు మార్చే చర్య ఏదైతే ఉందో అది తప్పు అని ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నారు. వైసీపీ చేసినా, టీడీపీ చేసినా, ఎవరు చేసినా, కాంగ్రెస్ చేసినా తప్పుని అందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.